Hello everyone, welcome to Jobs Info for You YouTube channel. So guys, మనం ప్రీవియస్ వీడియోలో అయితేనే మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకైతే అప్లోడ్ చేయడం జరిగింది. చేసాము. ఎవరెవరైతే ఇంకా వీడియో చూడలేదో ఫుల్ డీటెయిల్స్గా మీరు ఆ వీడియో అయితే చూడండి. మనకు తెలిసినట్టు కదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ చాలామంది ఆస్పిరెంట్స్ చాలా ఈగర్తో చాలా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కానిస్టేబుల్కి మెయిన్గా మనకి ఎక్కడ ఇది పెద్ద ప్రాబ్లం అవుతుందంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనేది అప్లై చేసేటప్పుడు ఈ యొక్క జీడీ కానిస్టేబుల్ యొక్క పోస్టులకి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ మీదే మన యొక్క జాబ్ సెలెక్షన్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే ఉన్న డిపార్ట్మెంట్స్ అనేవి వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అయితే నేను మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే మన యొక్క ఛానల్ని కొత్తగా వచ్చి చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలిసినట్టు కదా మీకు మన యొక్క ఛానల్లో అన్ని విధాల జాబ్స్ గురించి మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఎవరెవరైతే ఇంకా జాబ్ అప్డేట్స్ లేక ఉన్నారో మన యొక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి అన్ని జాబ్ అప్డేట్స్ అయితే ఫ్రీగా మేము వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తున్నాము. ఈ యొక్క వాట్సాప్ ఛానల్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనం తప్పకుండా జాయిన్ అవ్వండి అని మిమ్మల్ని కోరుచున్నాను. ఇంకా ఎవరైతే ఈ యొక్క ఛానల్ గురించి తెలియకున్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఇక్కడ తమ్నైల్లో చూసుకున్నట్లు కదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఫస్ట్ క్వశ్చన్. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా మనకి అరౌండ్ 7 to 8 పోస్టులు అయితే ఉంటాయి, 8 డిపార్ట్మెంట్స్ అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి బిఎస్ఎఫ్ ఉంది. బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. బిఎస్ఎఫ్ అంటే ఎవరైతే ఆర్మీ ఆస్పిరెంట్స్ ఉంటారో ఆర్మీలో జాబ్ చేయాలని కానీ వాళ్ళకి ఆర్మీ జాబ్ రాక ఉంటారో ఈ యొక్క బిఎస్ఎఫ్ అనేది వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట. ఈ యొక్క బిఎస్ఎఫ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే వీళ్ళందరూ బోర్డర్లో ఎక్కువ డ్యూటీస్ చేస్తూ ఉంటారనమాట బిఎస్ఎఫ్ అనే వాళ్ళు. ఈ యొక్క బిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్కి ఫ్యామిలీతో ఉండాలనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక్కడ మీరు ఈ యొక్క బిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలంటే మీరు కంపల్సరీగా ఫ్యామిలీని అయితే వదిలిపెట్టి అయితే ఉండాలి. అలాగే ఈ యొక్క బిఎస్ఎఫ్ వాళ్ళకి చూసుకుంటే శాలరీస్ ఎక్కువ ఉంటాయి చాలా, ఎందుకంటే బోర్డర్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అరౌండ్ 40+, 45+, కొంతమందికి అయితే 50+ కూడా అయితే 50,000+ కూడా అయితే శాలరీస్ అయితే మంత్లీ వస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సిఆర్పిఎఫ్ అంటే మనకు తెలిసింది ఆల్రెడీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ అంటే మనం ఎక్కువ వీళ్ళని ఎప్పుడు చూస్తామంటే ఏదైనా మన యొక్క ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ ఇంకేదన్నా ఇష్యూస్ అయినప్పుడు కానీ వీళ్ళే ఫస్ట్ ఉంటారనమాట. ఈ యొక్క సిఆర్పిఎఫ్ పోలీస్ అనేది కొంచెం టఫ్ జాబ్ అంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఎక్కువ ఎక్కడ రిస్క్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది డ్యూటీస్. దీని గురించి అయితే మీరు కూడా ఉండండి. ఇక్కడ ఈ యొక్క డిపార్ట్మెంట్లో అయితే మీకు ఫ్యామిలీస్ పెట్టుకోవచ్చు, కానీ అంతగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరనమాట ఫ్యామిలీస్కి, ఎందుకంటే ఎక్కువ రిస్క్ ప్లేసెస్లో ఉంటారు కాబట్టి ఈ యొక్క జాబ్ అనేది ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేది కొంచెం రిస్క్. అలాగే దీంట్లో మంచి శాలరీస్ కూడా ఉంటాయి, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఐటీబీపీ. ఐటీబీపీ వచ్చేసి మనకి ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ అనమాట. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ అంటే మనకు వచ్చేసి వీళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసెస్ అందరూ కానిస్టేబుల్స్ అందరూ టిబెటియన్ బోర్డర్స్లో ఉంటారనమాట, మేఘాలయ, త్రిపుర అటువైపు. టిబెటియన్ బోర్డర్లో వాళ్ళైతే డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఫ్యామిలీస్తో తక్కువ, ఫ్యామిలీ అయితే పెట్టుకోలేము ఇక్కడ. ఒకవేళ పెట్టుకున్నా సరే మన ఫ్యామిలీని విడిచి మన రిలేటివ్స్ని అందరు పిలిచి ఎక్కడో ఉండాల్సి వస్తుంది. అలాగే ఎస్ఎస్బి చూసుకుంటే నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి సహస్ర సీమాబల్. ఇదేంటంటే కొంచెం రిస్క్ తక్కువ ఉండే ఏరియా, రిస్క్ తక్కువ ఉండే జాబు. అలాగే దీంట్లో మనం కొంచెం ఫ్యామిలీస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఎస్ఎస్బి అనేది మంచి జాబే, సహస్ర సీమాబల్ అనేది. ఇది కూడా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. తర్వాత సిఐఎస్ఎఫ్కి వచ్చేసి మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి మనకి ఇది అసలు ఎస్ఎస్సి జీడీలో అందరికీ ఇష్టపడే జాబు. సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది చాలా ఫ్రీ జాబ్ అనమాట, అసలు ఎలాంటి రిస్క్ అయితే ఉండకుండా ఉంటుంది. ఈ యొక్క వీళ్ళు ఎక్కడ డ్యూటీస్ చేస్తారంటే ఎక్కువ
మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటాయి కదా కంపెనీస్, లైక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఢిల్లీ మెట్రో స్టేషన్ కానీ, సో ఇలా డిఫరెంట్ అన్ని గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఉంటాయి కదా, అక్కడ వీళ్ళైతే డ్యూటీస్ అయితే చేస్తూ ఉంటారు. సో దాంట్లో పేరులోనే ఉంది మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. సో ఇది మంచి జాబ్ అనమాట. ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకోవడానికి కూడా మనకి ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉండవు. మనకి జాబ్కు అందుకని ఎక్కువ జీడీ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు సిఎస్ఎఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎన్ఐఏ. సో ఎన్ఐఏ వచ్చేసి మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. సో ఇది కూడా మంచి జాబే, కానీ దీనికి మాత్రం ఈ జాబ్ కొట్టాలంటే మాత్రం ఆల్ ఇండియా ఓవర్లో మనకి అరౌండ్ అంటే అవి తక్కువ జాబ్స్ ఉంటాయి మనకి, 100 to 200 వేకెన్సీస్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు టాప్ మోస్ట్లో ఉండాలి ఈ జాబ్ రావాలంటే, ఇది చాలా కష్టం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం రైఫిల్స్. సో ఈ అస్సాం రైఫిల్స్ కూడా సేమ్ లైక్ మన ఇండో టిబెటన్ బార్డర్ అలాంటిది. సో ఇది కూడా అస్సాం రైఫిల్స్ అస్సాం సైడ్ అటువైపు డ్యూటీస్ చేసేసి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫ్యామిలీ పెట్టుకోవాలనేది కష్టం. సో ఇప్పుడు మీకు ఈచ్ డిపార్ట్మెంట్కి మీకు ఎలా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి చూసుకుంటే మీకు శాలరీస్ మాత్రం మీకు కంపల్సరీగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మీకు ట్రైనింగ్లోనే అరౌండ్ 38,000+ రూపీస్ అయితే మీకు అయితే ఉంటుంది. సో 38,000+ అంటే మీకు నియర్లీ 40,000 అయితే మీకు ట్రైనింగ్లో అయితే ఉంటుంది. సో దాని గురించి అనమాట ఈ యొక్క డీటెయిల్స్ అనేవి. సో ఇప్పుడైతే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఫస్ట్ మనం. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలంటే నా యొక్క ఒపీనియన్ ప్రకారం మీకు రిస్క్ లైన్ జాబ్స్ అయితే నేను ఫస్ట్ ఇస్తాను. సో ఫస్ట్ మీరైతే సిఐఎస్ఎఫ్ పెట్టుకోండి. ఎన్ఐఏ ఇవ్వచ్చు, కానీ మీరు బాగా టాప్ మోస్ట్లో ర్యాంక్ తెచ్చుకుంటాను అని అంటే ఎన్ఐఏ ఇవ్వండి. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అండ్ ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అది కూడా ఉంటుంది. సో ఈ రెండు ఇవ్వండి. అంటే మీరు ఒకవేళ టాప్ మోస్ట్లో వస్తాను కంపల్సరీగా అని అనుకుంటే, లేదు మనకంత రావు మార్క్స్, ఎందుకు మనకి అంత రిస్క్ అనేది అని అనుకుంటే, మీకు ఒకవేళ రిస్క్ లేని జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఐఎస్ఎఫ్ ఇవ్వండి. అలాగే తర్వాత ఎస్ఎస్బి ఇవ్వండి. తర్వాత మీకు సిఆర్పిఎఫ్ ఇవ్వండి. ఈ మూడైతే మీరు ఫస్ట్ అయితే ఇవ్వండి. తర్వాత మీకు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మీరు సెలెక్షన్ చేసేటప్పుడు ఈ త్రీ ఆప్షన్స్ అయితేనే వాళ్ళు ఫస్ట్ మీ కన్సిడర్ చేస్తారనమాట. సో అలాగే ఎవరైతే నాకు ఎక్కువ బోర్డర్లో ఫ్యామిలీని అందరూ విడిచిపెట్టి బోర్డర్లో ఇవ్వాలి అని నాకు దేశభక్తి ఉంది, నేను బోర్డర్లో అయితేనే జాబ్ మంచిగా చేస్తాను, జాబ్ చేయాలని ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రం సిఎస్ఎఫ్ బదులు మీరు బిఎస్ఎఫ్ ఇచ్చుకోండి. సో బిఎస్ఎఫ్ ఇస్తే మీరు ఎప్పుడు బోర్డర్లోనే డ్యూటీ చేసుకోవచ్చు. అలాగే సిఎస్ఎఫ్ అండ్ అస్సాం రైఫిల్స్ కూడా, ఐటీబీపీ కూడా. సో ఈ మూడైతే మీకు బోర్డర్లో చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఇంకా నాకు ఎలక్షన్స్ డ్యూటీస్లో మంచిగా ఎప్పుడు రిస్క్తో ఉండే లైఫ్ కావాలనుకుంటే మీరు సిఆర్పిఎఫ్ ఒకటి ఇచ్చుకోండి. సో ఇది వెరీ రిస్కీ లైఫ్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క మీకు అన్ని డిపార్ట్మెంట్స్ వైజ్గా మీకైతే నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకెవరైతే జీడీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో తెలియక వాళ్ళైతే ఉన్నారో, మన యొక్క వీడియోని వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారానే మీ యొక్క జాబ్ అయితే బేస్ అయి ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలియక ఫస్ట్ బిఎస్ఎఫ్ పెట్టారు ఏదో ఒకటి అనుకొని బిఎస్ఎఫ్ పెడితే మాత్రం జాబ్ వస్తే మాత్రం మీరు కంపల్సరీ బార్డర్లోనే ఉండాలి, రిస్క్ లైఫ్. సో అలాగా చాలామంది తెలియక ఉన్నారు ఇవి. సో వాళ్ళకి కంపల్సరీగా మీరు షేర్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.